ఇది నా వీక్లీ ప్రోగ్రెస్ వీడియో. ఇప్పటికే 4 రోజులు డిలే అయింది. యాక్చువల్లీ నేను ఆల్రెడీ రికార్డ్ చేసినా, కానీ ఫర్ సమ్ రీజన్ అది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. హాఫ్ అయింది, హాఫ్ కాలేదు. సో మళ్ళీ చేయడానికి ఇంత డిలే అయ్యింది. సో అండ్ ఇవాళ 11th డే. జిమ్ ఇప్పుడే అయిపోయి ఆల్రెడీ ఉన్నా కనుక ఇక్కడే చేసేద్దామని చేస్తున్నా. వీక్లీ ప్రోగ్రెస్ అంటే నేను స్టార్ట్ చేసి 10 రోజులే, ఇవాళ 11th డే. సో ఫస్ట్ వీక్లోనే 7 రోజుల్లోనే, ఒక వారంలోనే మొత్తం అన్ని డ్రాస్టిక్ చేంజెస్ కనిపించవు మన బాడీలో. మన వెయిట్ స్కేల్ మీద నిల్చున్నప్పుడు, వెయింగ్ మిషన్ మీద నిల్చున్నప్పుడు వెయిట్లో కానీ టూ మచ్గా కనిపించవు. కానీ చిన్న మైన్యూట్ చేంజెస్ కనిపిస్తాయి. సో అది కూడా ప్రోగ్రెసే. కొందరికేమో చేంజెస్ కనిపిస్తాయి, కానీ ఏంటంటే ఒళ్ళు నొప్పులను, అంటే అసలే వాళ్ళు వర్కౌట్స్ చేయకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టార్ట్ చేసినాక ఆబ్వియస్లీ బాడీ పెయిన్స్ అలాంటివన్నీ ఉంటాయి. అవి సహజం. ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు ఏ కొత్త పని చేసినా ఎంతో కొంత మనకు కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఏమనుకుంటారు, ఓకే ఇట్లా బాడీ పెయిన్స్ వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి, ఓ అంటే డే అయిపోయే వరకు ఎనర్జీ ఉండలేదు, ఓపిక లేదు, అలసిపోతున్నాయి, ఇవన్నీ అంటే అవన్నీ కామన్ ఫ్యాక్టర్సే. కాకపోతే ఏమనుకుంటారు, అవి చూసి ఓకే నాకు ఏం ప్రోగ్రెస్ అవ్వట్లేదు, నేను ఇంకా నాకు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి అని అనుకుంటారు. కానీ అవి పాజిటివ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే మీరు ఎప్పుడు చేయని పని ఆల్ ఆఫ్ ఎ సడన్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు బాడీ కూడా అలవాటు పడాలి కదా, దానికి కూడా ఇబ్బందే కదా. అది కూడా అడ్జస్ట్ అవ్వాలి. మీరు పెడుతున్న ప్రెషర్కి కానీ, సుకుమారంగా పెంచిన బాడీని ఆల్ ఆఫ్ ఎ సడన్ కష్టపెడితే అది తట్టుకోలేదు కదా. సో అట్లా అంతే, అంతకు ఇంకొక వారం ఉండొచ్చు మహా అంటే. దాని తర్వాత మీకు ఏం బాడీ పెయిన్స్ అలాంటివి ఏం అనిపించవు, ప్రోగ్రెస్ కనిపిస్తుంది. సో నా ప్రోగ్రెస్ వచ్చేవరకు ఏంటంటే, నేను నా డే 1 వీడియోలో చెప్పిన నాకు ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ పీసీఓఎస్ ఉంది అని. ఎంత ఎక్స్ట్రీమ్ అంటే అసలు ఇంకా అది ఆఫ్ ద చార్ట్ ఎక్స్ట్రీమ్. చాలా మెడిసిన్, డాక్టర్లు మొత్తం అన్నీ అయిపోయాయి. ఫైనల్లీ ఇంకా నేను ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నాను అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుందంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్స్ట్రీమ్ ఉండి, కొంచెం బాడీలో స్ట్రెస్ ఉన్నా, కొంచెం మెంటలీ స్ట్రెస్ ఉన్నా, కొంచెం లైక్ లిటిల్ స్లైటెస్ట్ ఫుడ్ చేంజెస్ ఉన్నా, ఏదైనా సరే, గాలి పీల్చినా ఓసారి ఈ వెదర్ నుంచి కాకుండా ఇంకో వెదర్కి వెళ్ళినా, ఏదైనా సరే నా బాడీ రియాక్ట్ అయిపోతుంది. దానికి ఏంటంటే పీసీఓఎస్కి కానీ, థైరాయిడ్కి కానీ, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేను ఇది 30 years నుంచి భరిస్తున్నా. సో 30 yearsలో నాకు డాక్టర్స్ చెప్పింది కానీ, ట్రైనర్స్ చెప్పింది కానీ, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ చెప్పింది కానీ, న్యూట్రిషన్స్ చెప్పింది కానీ, నాకు నేను తెలుసుకుంది కానీ ఏంటంటే ఎక్సర్సైజ్ ఒక్కటే హార్మోన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. నువ్వెంత మెడికేషన్ తీసుకో, నువ్వెంత ఫుడ్ డయట్ అన్నీ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేయకపోతే ఎట్లాంటి చేంజెస్ కానీ, ఎట్లాంటి హెల్త్ బెనిఫిట్స్ కానీ ఉండవు. సో ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఎక్సర్సైజ్ అంటే ఏదో క్యాజువల్గా మనం చేసే వాకింగ్ కాదు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనగానే కండలు వస్తాయి అని అనుకోద్దా. ఒకటి, ఆడవాళ్ళకి కండలు రావు ఎక్కువ అంత తొందరగా. రెండోది, మనం చేసే చిన్న చిన్న వర్కౌట్స్కి కండలు ఎండలు ఏమీ రావు. సో కొంచెం మజిల్ బిల్డ్ అవుతుంది, స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది. సో అది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే యోగా అనగానే స్ట్రెచ్చింగ్లు, బాడీ ఫిజికల్ యోగా కాదు, మెంటల్ యోగా చేయాలి. కొంచెం మెడిటేషన్ లాగా అది చేసి కూడా బెనిఫిట్. సో ఇది ఆఫ్ ట్రాక్ అయిపోయినట్టున్నా. సో పీసీఓఎస్ ఉంది కనుక నాకు అంత తొందరగా నాకు ఆబ్వియస్లీ వెయిట్ చూపించదు డిఫరెన్స్. బట్ స్టిల్ నేను 1/2 kg అంటే 1 pound తగ్గిన 1 వీక్లో. 1 pound 1/2 kg 1 వీక్లో తగ్గడం కూడా గ్రేటే యాక్చువల్లీ నాకున్న కండిషన్కి, విచ్ ఇస్ గుడ్. అది చాలా మంచిది. అది వెయిట్ పరంగా వస్తే. నెక్స్ట్ మన బాడీ పరంగా ఏం చేంజెస్ వచ్చినాయి నాకు అంటే, నేను పైకి కిందకి, ఇంట్లో పైన కిందకి, బెడ్రూమ్స్కి కిందికి పైకి వెళ్ళినప్పుడు ఆయాసపడేదాన్ని, మొసొస్తూ ఉండేది ఫుఫ్ అనుకుంటా, ఒకటే స్ట్రెచ్లో ఎక్కి దిగితే. ఇప్పుడు ఏంటంటే అంత రావట్లేదు. కంప్లీట్ బంద్ అయిందన్న ఒక వారంలో అన్నీ బంద్ అవ్వవు, బట్ ఇంతకుముందు ఉన్నంత కాదు, ఎక్కి దిగగలుగుతాయి ఈజీగా. ఇంకొక ప్రోగ్రెస్ ఏంటి అంటే, నేను జనరలీ 5 కిలోమీటర్లు అంటే 3 మైళ్ళు నడుస్తా, నో మ్యాటర్ వాట్. అది ఎప్పటి నుంచో చేస్తున్నా నేను. ఈ 3 years నేను
అన్‌హెల్తీగా ఉన్నా అని చెప్పినా కూడా ఇది కూడా నా డే 1 వీడియోలో చెప్పిన. యాక్చువల్లీ ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక 8-10 ఇయర్స్ చాలా హెల్తీగా, చాలా ఫిట్‌గా మంచిగా నా పీసీఓఎస్‌ని కంట్రోల్ చేసుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ మొత్తానికి పోదు ఆబ్వియస్‌లీ. ఫిట్‌గా ఉండేదాన్ని, హెల్తీగా ఉండేదాన్ని. ఒక్క హెల్త్ ఇష్యూస్ కూడా, హెల్త్ కండిషన్స్ లేకుండా. అండ్ పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు నో మ్యాటర్ ఎంత చేసినా ఎనర్జీ ఉండేది. అట్లాంటిది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎందుకు అనేది తెలియదు. సంథింగ్ ఏదో మై సిచ్యువేషన్స్కి మొత్తం నా ఫిట్నెస్ పక్కన పెట్టిన, ఏ టైంలో ఏది పడితే అది తినడం, ఏది పడితే అది అంటే మళ్ళీ జంక్, బయట ఫాస్ట్ ఫుడ్స్ అట్లేం తినేదాన్ని కాదు. ఫ్రూట్స్, నట్స్ అలాంటివి తినేదాన్ని. కానీ అవి కూడా మితిమీరి తింటే మంచిది కాదు కదా. సో అది రోజంతా తింటూ ఉండేదాన్ని. తినబుద్ధి అవుతుంది, బోర్ కొడుతుంది, మూడ్ బాగాలేదు, స్ట్రెస్లో ఉన్న ఇది అది అని. సో అట్లా ఏమైందంటే నా బాడీ మొత్తం ఫిజికలీ అవుట్ ఆఫ్ షేప్ అవ్వడమే కాకుండా ఇప్పటికీ నాకేం హెల్త్ ఇష్యూస్ లేవు అదర్ దెన్ మై ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ పీసీఓఎస్. కానీ ఆయాసపడడం ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఏజ్ కూడా ఫ్యాక్టర్. కానీ ఏజ్ మీదనే అన్నీ తోయలేము. కొన్ని నేను చేసిన ఈ 3 ఇయర్స్ నుంచి చేసిన పనులతో కూడా అవయినాయి. సో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తున్నా కనుక చేంజెస్ కనిపిస్తాయి. అంటే నేను ఈ 3 మైల్స్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈ 3 ఇయర్స్లో కూడా నేను ఆల్మోస్ట్ ఒక ఎవ్రీడే చేసిన అని చెప్పను, బట్ ఆల్మోస్ట్ ఒక 70% అయితే వాకింగ్ చేసేదాన్ని. 3 మైల్స్ ఫర్ షూర్ ఎవ్రీ టైం చేస్తాను. ఎప్పుడు వాక్ చేసినా 3 మైల్స్ అయితే మినిమం చేస్తాను. జిమ్ చేయలేదు, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయలేదు, ఏమీ వర్కౌట్ చేయలేదు. ఆ రోజు లీజీగా ఉందంటే ఇంకో 2 మైళ్ళు ఎక్స్ట్రా అంటే 5 మైళ్ళు నడుస్తాను. సో బేసికలీ 5 కిలోమీటర్స్ అన్న నడుస్తా, లేదా ఆల్మోస్ట్ 7.5 కిలోమీటర్స్ అన్న నడుస్తాను. ఇది నేను ఆ 8-10 ఇయర్స్ నేను ఫిట్గా ఉన్నప్పుడు కూడా ఇట్లా లైక్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటూ ఈ 3 మైల్స్ అయితే నడిచేదాన్ని, 5 కిలోమీటర్లు నడిచేదాన్ని. ఈ 3 సంవత్సరాలు, లాస్ట్ 3 సంవత్సరాలలో కూడా ఆన్ ఆఫ్ చేసినా కూడా అంత లైక్ ఫాస్ట్గా నడిస్తే, బ్రిస్క్ వాకింగ్ అంటారు కదా, ఫాస్ట్గా నడిస్తే కొంచెం ఆయాసం అంటే లైక్ అయిపోయినాక 3 మైల్స్ అయిపోయేదాకా ఏదో పుష్ చేసేదాన్ని. అయిపోయినాక అయిపోయిందా అని నీరసపడిపోయేదాన్ని. సో ఇప్పుడు అది లేదు. మళ్ళీ ఈ వారం రోజుల నుంచి స్ట్రిక్ట్గా చేస్తున్నా కనుక ఫస్ట్ 2 డేస్ ఉండే, బట్ లాస్ట్ 7th డే వచ్చే వరకు ఎలాంటి ఆయాసం ఏమీ లేకుండా 3 మైల్స్ అయితే ఈజీగా నడుస్తాను నేను. 5 కిలోమీటర్స్ ఇట్లా నడుస్తుంది. ఏమి నొప్పులు ఇవి అవన్నీ కావు, ఏమి ఉండవు. ఫస్ట్ 2-3 డేస్ ఉండేది. ఎందుకంటే ఈ 3 ఇయర్స్ నేను వెయిట్ కూడా పుట్టాను అయినా కనుక ఒబియస్లీ లావు ఉన్నప్పుడు మొక్కల మీదే ఎఫెక్ట్ ఉంటుంది. 5 కిలోమీటర్లు నడిస్తే ఎట్ ఎ స్ట్రెచ్ ఫస్ట్ టైం. ఎక్స్క్యూజ్. సో అది 7th డే కల్లా పోయింది. సో అది ప్రోగ్రెసే కదా. ఈటింగ్ హ్యాబిట్స్ అంటారా, ఇంక ఇప్పుడు నేను ఏంటంటే ఈ స్ట్రిక్ట్ ఒకటి పెట్టి మైండ్ సెట్ నాది స్ట్రాంగ్గా కొంచెం డిటర్మినింగ్గా చేసినప్పుడు తినేటప్పుడు కూడా ఆలోచించి తింటా, మైండ్ఫుల్గా తింటా, తినాలా వద్దా అని. అండ్ నేను ఏంటంటే టూ మచ్గా తినను. ఒక హెవీ మీల్ తింటా రోజులో. ఏ టైంలో తింటా అనేది ఏమి ఉండదు. ఎప్పుడన్నా తింటా ఒక హెవీ మీల్ అంటే మంచి అన్నం, కూర, పప్పు, చారు, నాన్ వెజ్ ఉంటే చికెన్, మటన్ అలాంటివి. ఒక లైట్ మీల్, అది బ్రేక్ఫాస్టే కావచ్చు, స్నాకే కావచ్చు, అట్లాంటిది తింటా. నేను 3 పూటలది అయితే తినను. అందులో మళ్ళీ 2 పూటలు హెవీ మీల్ అట్లా కూడా తినను. ఇది ఇయర్స్ నుంచి అలవాటు నాకు, ఇప్పుడు ఏం కొత్త కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్గా అట్లా స్కెడ్యూల్ పెట్టుకున్నా. ఇందులోనే నేను ఫ్రూట్స్ తీసుకుంటా, పెరుగు తీసుకుంటా, నట్స్ ఒక్కోసారి అవుతుంది మర్చిపోతూ ఉంటా, అటు ఇటు అదేం అట్లా ఉండదు. నాకు పీసీఓఎస్తో కనుక పీసీఎస్ అయ్యేసరికి నాకు హెవీ మెన్స్ట్రల్ లైక్ ఎక్స్ట్రీమ్ మెన్స్ట్రల్ పీరియడ్స్ ఉంటాయి, బ్లీడింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే నాకు బ్లడ్ చాలా లైక్ హెమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉంటుంది. సో డేట్స్ తింటా నేను దానికోసం, లైక్ ఇయర్స్ నుంచి రోజు డేట్స్ తింటా, అది ఇది అవి. అండ్ జంక్ అసలే తినను అని చెప్పను. నేను ఛాయ్ తాగుతా రోజుకి, పొద్దున సాయంత్రం. అది కూడా మానేయడానికి ట్రై చేస్తున్నా, కానీ పొద్దున సాయంత్రం ఛాయ్ తాగుతా, షుగర్ వేసుకొని తాగుతా. అదొక్కటి నా బ్యాడ్ హ్యాబిట్ అనుకోవచ్చు, అడిక్షన్ అనుకోవచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ అది 2 అవి తీసుకుంటే ఏంటంటే నాకు ఓకే, నేను టీ తాగినా ఓకే, ఇంకా నో మోర్, సాటిస్ఫై అయిపోతుంది నా బాడీ. ఏదో షుగర్ క్రేవింగ్ అట్లా అయిపోతుంది కనుక ఐఎమ్ డన్. స్వీట్లు అట్లాంటివి ఏం తినను.
సో ఈటింగ్ అట్లా మైండ్ఫుల్గా ఆలోచించి తింటున్నా. ఇప్పుడు వర్కౌట్స్ చేస్తున్నాను, నేను ఒక స్కెడ్యూల్లో ఉంటున్నా అని స్ట్రిక్ట్గా అట్లా ఒక రెజ్యూమ్ పెట్టుకున్నాను కనుక, అట్లా ఒక డిసిప్లిన్ లాగా స్ట్రక్చర్ లాగా పెట్టుకున్నాను కనుక అట్లా తింటా మైండ్ఫుల్గా. అండ్ దానికి తోడు ఏంటంటే ఈ వ్లాగింగ్ మెయిన్ పాయింట్ ఏంటంటే అకౌంటబిలిటీ. నాకు నేను చెక్ చేసుకోవస్తుంది. ఓకే, ఈరోజు ఇది చేసిన, ఈరోజు ఇది చేయలేదు, ఈరోజు ఇది చేయాలనుకున్నా కానీ చేయలేదు. అండ్ నేను చూయించుకోవచ్చు కూడా. నాకు ఉంటుంది. ఎవరైనా చూసేటోళ్ళు కదా, ఓ నువ్వు నిన్న ఇది తిన్నావు, నిన్న అది తిన్నావు అని ఎవరైనా కమెంట్ చేసినా నాకు కూడా అనిపిస్తుంది, అవును కరెక్టే కదా అని. సో సెట్ చేసుకోవస్తుంది. ఆ అకౌంటబిలిటీ కోసం మెయిన్గా ఈ వ్లాగింగ్ అన్నట్టు. సో ఇది నా ప్రోగ్రెస్ డే 1 ఫస్ట్ వీక్ అయితే. నేను ఈ ఫస్ట్ వీక్లో పెద్దగా నేను యాక్చువల్లీ నా వెయిట్ బిఫోర్ ఆఫ్టర్ పెడదాం అనుకున్న. ఫస్ట్ వీక్ చెక్ చేయలేదు, బట్ ఈ సెకండ్ వీక్ నుంచి నా వెయిట్ చేంజెస్ అలాంటివన్నీ పెడతా. అండ్ ఇంకా ఎక్సర్సైజ్ పరంగా వస్తే నేను వారానికి 6 రోజులు ఎక్సర్సైజ్ చేస్తా. 6 రోజులు కంపల్సరీ వాక్ చేస్తా. ఇంకా 6 రోజులు జిమ్ కూడా చేస్తా. ఓసారి 6 రోజులు కాకపోయినా అట్లీస్ట్ మినిమం 4 రోజులన్నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తా. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ 4 రోజులు లేదా 6 రోజులు, బట్ వాకింగ్ అనేది మాత్రం 6 రోజులు కంపల్సరీ. ఒక రోజు మాత్రం రెస్ట్ కంప్లీట్గా ఏం చేయను. అంటే కూర్చొని ఏదో మెడిటేషన్ లైక్ ఏదైనా స్ట్రెచ్చింగ్ అట్లా చేస్తా, కానీ ఎక్సర్సైజులు మాత్రం చేయను. సో ఇది నా వీక్ 1 ప్రోగ్రెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you.